మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం మనశంకర వరప్రసాద్ గారు థియేట్రికల్ ట్రైలర్ ని తిరుపతిలో ఘనంగా రిలీజ్ చేశారు. ఎస్వి సినీప్లెక్స్ లో జరిగిన ఈ వేడుకకు డైరెక్టర్ అనిల్ రావిపూడి, చిత్ర నిర్మాతలు హాజరయ్యారు. ట్రైలర్ లో చిరంజీవి తనదైన స్టైల్, కామెడీ టైమింగ్, స్టైలిష్ లుక్స్ తో కనిపించడంతో వింటేజ్ మెగాస్టార్ ని మళ్ళీ చూస్తున్నామంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఫిల్మ్ అని చూడంగానే ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళ రోజున అందరిలోకి సంక్రాంతికి డెఫినెట్గా వచ్చి బలమైన హిట్ కొడతాడన్నటువంటి విశ్వాసం అందరికీ నాకు మరీ ఎక్కువగాను ఈ ట్రైలర్ చూసిన తర్వాత మరీ ఎక్కువగా నమ్మకం పెరిగింది. అద్భుతమైన సినిమా, ఒక ఎంటర్టైనర్ వస్తుంది. అందరూ అనిల్ రావిపూడిని పందెంకోడి అంటున్నారు, సంక్రాంతి పందెంకోడి అంటున్నారు. నేనంటాను సంక్రాంతి రెక్కల గుర్రం అంటాను. రెక్కల గుర్రం మీద ఎక్కింది ఎవరు? అది సంగతి. అసలే రెక్కల గుర్రం దాని మీద ఎక్కింది మరెవరో కాదు, మెగాస్టార్ గారు. ఆయన ఫోర్ట్ అది, ఆయనకి బలమైనటువంటి విషయం ఎంటర్టైన్మెంట్. ఎంత బాగా పండించారు ట్రైలర్లోనే. ఇంకా మరోసారి చూడాలనిపిస్తుంది నాకు. ఈ 2.5 నిమిషాల ట్రైలరే ఇలా ఉంటే 2.5 గంటల సినిమా ఎలా ఉండబోతున్నాం ఈ ఊకే వదిలేస్తున్నాను. సంక్రాంతి బరిలో ఘనమైన విజయాన్ని నమోదు చేయడానికి మన శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. మనందరినీ గొప్పగా అలరించబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ మన శంకర్ వరప్రసాద్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద టీమ్. సాహు గారు, మెగా ప్రొడ్యూసర్ సుష్మితా గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక పాట రాశాను ఇందులో. సినిమా బిగినింగ్లో వచ్చేటువంటి పాట. ఒక్కరోజు షూటింగ్కి వెళ్ళాను. నిజంగా చెప్తున్నాను, ఘరానా మొగుడు నాటి చిరంజీవి గారిని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. ఆ సంతోషంతో బయటకు వస్తారు, అదైతే చెప్పగలను. అండ్ సెలబ్రేట్ ద మెగాస్టార్. సో మెగాస్టార్ గారి అభిమానులు, అలాగే మన కళ్యాణ్ బాబు గారి అభిమానులు, చరణ్ బాబు గారి అభిమానులు, అలాగే ఆల్ తెలుగు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళి అందరి స్టార్ ఫ్యాన్స్ ఎక్కడో ఒక చోట చిరంజీవి గారిని ఇన్స్పైర్ అయ్యే ఉంటారు కదా. సో అందరూ ఈ సినిమాలో చిరంజీవి గారిని మనం ఎలా చూడాలనుకున్న అలా ఉండబోతున్నారు. దయచేసి అందరూ వచ్చి సినిమాని చూడండి, సెలబ్రేట్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా నన్ను ఏ సంక్రాంతికైనా ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులకి మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అండ్ నా స్పెషల్ విషెస్, స్పెషల్ థ్యాంక్స్ విక్టరీ వెంకటేష్ గారికి చెప్పాలి. సో మీరు చూశారు కదా లాస్ట్లో ఇద్దరు ఏమన్నారు చిరంజీవి గారు ఏమన్నారు? ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉన్నావు, మా సెంట్రల్ ఇస్తున్నావేంటి అన్నారు. దానికి వెంకీ గారు ఏమన్నారు? మాస్కే బాస్లా ఉన్నావు, మీరు ఫ్యామిలీ సైడ్ రాదు. ఇలాగే అల్లరి చేశారు సినిమా అంతా. ఇద్దరు అస్సలు ఎటువంటి ఈగోస్ లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి పనిచేశారు. మనం ఒక జనరేషన్లో ఆ ఇద్దరు స్టార్స్ని ఎంతో కొంత మనం చూస్తూ పెరిగాం. అలాంటి స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో చూడాలనుకునేది ఒక అద్భుతమైన ఇది. సో ఆ ఇద్దరు కలిసి మీకు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. అండ్ ఇక చిరంజీవి గారు అయితే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మెగా రైడ్ ఉండబోతుంది. సో జస్ట్ యూ గో అండ్ థియేటర్స్కి వెళ్ళి మీరు ఎంజాయ్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు నయనతార గారు. అండ్ ఆవిడ ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. మాకు షూటింగ్ స్ట్రైక్ వల్ల ఒక 2 months డిలే అయినా ఆవిడ చాలా కోఆపరేట్ చేసి ఈ సినిమాని మేము టైంకి ఫినిష్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్ నయనతార గారు.